అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ మన న్యాచురల్ ఆయిల్ సూపర్ మామ్ షోకి స్వాగతం. మరి ఈ రోజు వచ్చేసి మన మంగళవారం స్పెషల్ రైస్. ఎప్పుడు రైస్ అయినా మరి ఆ రైస్ ని కొంచెం డిఫరెంట్ గా కూడా రకరకాలుగా తాలింపులు వేసుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇవన్నీ ఎప్పుడు చేసుకుంటామంటే యూజువల్ గా ఒక్కరున్నప్పుడు, లేదంటే లంచ్ బాక్స్ లో పెట్టుకోవాలన్నప్పుడు, లేదంటే ఫాస్ట్ గా ఈజీగా మార్నింగ్ మనము బ్రేక్ఫాస్ట్ కి ఇవ్వాలి అన్నప్పుడు ఇలాంటివన్నీ ట్రై చేయొచ్చు. మరి ఈ రోజు వచ్చేసి సింపుల్ గా నేను ఈ మధ్య మా ఇంట్లో ఒక్కదాన్ని అయిపోయాను. షూట్ లేనప్పుడు ఇంట్లో ఒక్కదాన్ని, ఎందుకంటే మా బాబు కూడా కాలేజ్ వెళ్ళిపోతున్నాడు, మా హస్బెండ్ ఏమో షూటింగ్ అని ఆఫీస్కి వచ్చేస్తున్నారు. సో ఆ టైంలో రైస్ తినాలి అంటే ఒక్కరికి బోర్ కదా. అయితే ఏం చేస్తానంటే యూజువల్గా కొంచెం రైస్ అట్టు పెట్టుకుని ఆ రైస్ని రకరకాలుగా కూరగాయలు వేసుకుని, ఆల్రెడీ మీతో నేను ఒక లంచ్ రెసిపీలో కొన్ని రకాలైన రైస్ షేర్ చేశాను కదా, అవి కూడా ట్రై చేయొచ్చు. ఈ రోజు మనం కొంచెం రెస్టారెంట్ స్టైల్లో, అంటే మా హస్బెండ్ స్టైల్లో మనము జీరా రైస్ చేయబోతున్నాము. ఈ జీరా రైస్ చాలా బాగుంటుంది, కాస్త డిఫరెంట్గా. ఇది హోటల్ స్టైలే అనుకోవచ్చు. వాళ్ళు ఎలా చేస్తారో ఈ రోజు మీకు చూపించబోతున్నాను. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు అమ్మ గురించి మంచి మాట. మరొక కవి తల్లి గురించి ఇలా మాట్లాడారండి. మనం యూజువల్గా కాకి పిల్లకి కాకి ముద్దు అనే అదొక్క సామెతే తెలుసు, కానీ ఈ కవి ఏమన్నారంటే అమ్మకి తన బిడ్డ ఎంత వికారంగా ఉన్నా కూడా తనకి మాత్రాన లోకంలో అందరికన్నా అందగాడిలాగానే కనిపిస్తాడు. మరి రెసిపీలోకి వెళ్ళిపోయి ఈరోజు మనం జీరా రైస్ చేసి పెట్టేద్దాం. ప్యాన్ నేను రెడీ పెట్టుకున్నాను. ఫ్లేమ్ ఆన్ చేసేసి ఫస్ట్గా ఏం లేదండి, సింపుల్గా తాలింపు వేసుకోవటమే, అంతే. ఈ రైస్ చాలా సింపుల్. సో ఇక్కడ రైస్ ఉంది. ఈ రైస్ని నేనేం చేశానంటే ముందుగా మామూలు రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్గా ఏం చేశానంటే నానబెట్టుకున్నాను ఒక 15 minutes. ఆ తర్వాత సాల్ట్ వాటర్ పెట్టుకున్నాను, అంటే కొంచెం ఎక్కువగా సాల్ట్ వేసుకుని ఆ నీళ్ళల్లో ఈ రైస్ని బాయిల్ చేశాను. మరి ఎలా బాయిల్ చేశానంటే చూడండి, ఇలా కొంచెం పొడి పొడిగా ఉండాలి ఈ రైస్. అలా బాయిల్ చేసి మొత్తం వాటర్ని స్ట్రెయిన్ చేసి ఒక 5 minutes అలా ప్లేట్లో వేసేసి పెట్టేశాను. ఏంటంటే ఏదన్నా మాయిశ్చర్ ఉంటే అదంతా వెళ్ళిపోతుందని. సో మరి రైస్ రెడీ. అలాగే ఇక్కడ ఇది ఇంట్లో మన కోసం చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం బటర్, ఈవెన్ రెస్టారెంట్లో అయినా కూడా కాస్త బటర్ వేస్తారు కంపల్సరీగా. ఇందులో కొంచెం బటర్, అలాగే కొద్దిగా ఆయిల్. యూజువల్గా మీరు బయట అయితే చూసుంటారు, జీరా రైస్ అనగానే బోల్డ్ అంత ఆయిల్ వేసేసి దాన్ని చాలా ఆయిలీగా చేసేస్తారు. మరీ ఆయిలీగా చేసుకోకుండా కొంచెం డీసెంట్గా చేసుకుందాము. ఇక్కడ ఎక్కువగా జీరా వేసే ముందు నేను కాజు వేసుకుంటున్నాను. ఇక్కడ హోల్ కాజు ఉంది, ఈ కాజు పప్పును వేసుకుందాం. ఫస్ట్ ఈ కాజుని కాస్త వేగనిద్దాం. అంత లోపల మిరపకాయలు, ఈ జీరా రైస్లో మిరపకాయలు చాలా ఎక్కువగా వేసుకుంటారు అండ్ టేస్టీ కూడా ఉంటుంది. ఈ మిరపకాయలను ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇలా స్లిట్ చేసుకుని పెట్టుకుంటే రైస్తో పాటు ఇవి తినొచ్చు. ఎక్కువగా రెస్టారెంట్ స్టైల్ కావాలంటే ఇలా ఎక్కువగా కట్ చేసుకోండి. రైస్ కొంచెం ఉంటుంది, అందులో బోల్డ్ అంత జీలకర్ర ఉంటుంది, అలాగే ఎక్కువ పచ్చిమిరపకాయలు, కరివేపాకు కనిపిస్తూ ఉంటుంది హోటల్లో. అలాగే కరివేపాకు కూడా చాలా ఎక్కువగా వేసుకోవాలి. ఈ కరివేపాకుని కూడా ఒక్కసారి కట్ చేసేసాను. అలాగే మనము ఈ కాజులని వేగినాయా లేదా చూసుకుందాం. వేగిపోయాయి. జీరా రైస్ కాబట్టి కొంచెం ఎక్కువగా జీలకర్ర, కానీ ఈ జీలకర్రని కాస్త వేగనివ్వాలి దీంట్లో, లేదంటే మనకి ఆ పచ్చివాసన తగిలి చేదుగా వస్తుంది. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు ఎక్కువగా, ఇవి కూడా వేగనిద్దాం. ఇంకొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర. మరి నేను సాల్ట్ ఆల్రెడీ రైస్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాను కాబట్టి నేను ఇంకా ఇప్పుడు ఎక్కువగా సాల్ట్ వేసుకోవట్లేదు. ఫస్ట్ ఇది వేసి ఆ తర్వాత టేస్ట్ చేసి రైస్కి మరి కొంచెం సాల్ట్ వేసుకుంటా. ఇప్పుడు మన రైస్
వేసేసి చక్కగా మిక్స్ చేసేసేయండి. ఎక్కువగా మనకి రైస్ కనిపించకూడదు. మనకి ప్రతి బైట్లో కరివేపాకు రావాలి, పచ్చిమిరపకాయ రావాలి, అలాగే కాజు పప్పు రావాలి. అప్పుడే మన జీరా రైస్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఈ జీరా రైస్ డైరెక్ట్గా తినొచ్చు, లేదంటే కొంచెం పెరిగిచ్చేసేయండి సైడ్లో, అంతే చాలు. జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది. మరి నేను టేస్ట్ చేశాను, సాల్ట్ కొంచెం తక్కువగా ఉంది. మీరు బాయిల్ చేసేటప్పుడే సాల్ట్ పర్ఫెక్ట్గా వేసుకోండి, అప్పుడు మీకు చక్కగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మరొక్కసారి మిక్స్. నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేశాను. ఈ వేడి మీదనే ఏదైతే మనం సాల్ట్ వేసామో అది ఆటోమేటిక్గా కరిగిపోతుంది. యాక్చువల్గా అయితే జీరా రైస్కి మంచి కాంబినేషన్ వచ్చేసి దాల్ తడకా, లేదంటే మన ఈ పంజాబీస్ తింటారు చూడండి, దాల్ మఖనీ. ఇదేనండి దీనికి చక్కటి కాంబినేషను. నెక్స్ట్ మీకు చూపిస్తాను మళ్ళీ దాల్ తడకా ఎలా చేయాలో, అలాగే ఈ దాల్ మఖనీ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. దీనికి చక్కటి కాంబినేషన్. కానీ ఈరోజు నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను, అందుకే దీన్ని సింపుల్గా నేను రాయితాతో ఎంజాయ్ చేస్తాను. మరి ఆ రాయితా వచ్చేసి మరి ఎలా చేయాలో చూపించాలి కదా. ఈరోజు నేను ఈ రాయితాని కొంచెం మనము క్యాప్సికము అలాగే క్యారెట్ వేసుకుని ఫ్రెష్గా ఈ రాయితా చేయబోతున్నాను. మరి రాయితా చేయడం కోసం ఇక్కడ క్యాప్సికమ్ ఉంది, అలాగే క్యారెట్ని చాలా సన్నగా మనం కట్ చేసుకుందాము. కావాలంటే మీరు తురుముకోవచ్చు, కానీ నేను ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను. మరి అందులో వెజిటబుల్ వేసుకోకుండా ఇలా రాయితాలో చక్కటి వెజిటబుల్ వేసుకుని రాయితాతో సర్వ్ చేస్తున్నాను. ఎలా అయితే ఏంటి, మన కడుపులో ఒక వెజిటబుల్ అయితే చక్కగా పడుతుంది కదా. క్యారెట్ చక్కగా చాప్ చేశాను, అలాగే క్యాప్సికమ్ ముక్క కూడా. క్యాప్సికమ్ యూజువల్గా అసలు కుక్ చేయాల్సిన అవసరం లేదండి, ఇది కూడా పచ్చిగా కూడా తినొచ్చు. ఇది కూడా ఫైన్ చాప్ చేద్దాం. చాప్ అయిపోయింది. ఇప్పుడు ఇది కావాలంటే మీరు కొద్దిగా బటర్ వేసుకొని ఆ బటర్లో లైట్గా ఇలా సాటే చేసి కూడా మీరు రాయితా చేసుకోవచ్చు, లేదంటే ఇలా పచ్చిగా కూడా. కానీ నాకు ఇలా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవటం ఇష్టం. నేను ఏమి ఫ్రై చేయట్లేదు, డైరెక్ట్గా మనం ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇందులో మీరు ఇంకా ఉల్లిపాయ కావాలంటే ఉల్లిపాయ వేసుకోండి, లేదంటే పచ్చిమిరపకాయలు కావాలంటే పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పెరుగు, అలాగే ఒక్కసారి మిక్స్. మరి ఇందులో కారం లేదు, సో నేనేం చేస్తానంటే ఇందులో కాస్త సాల్ట్, కొంచెం, అలాగే పచ్చిమిరపకాయ వేసుకునే బదులు నేను ఇందులో కలర్ కాంబినేషన్ కోసం కొంచెం మన కారం. సింపుల్ అయిన క్యాప్సికమ్ క్యారెట్ రైతా రెడీ. మరి దేనికి కాంబినేషన్? మన జీరా రైస్కి. మరి నేను టేస్ట్ చేసేసాను ఆల్రెడీ 2-3 సార్లు చక్కగా మిరపకాయతో పాటు కరివేపాకుతో పాటు మొత్తం తినేసాను. మరొక్కసారి టేస్ట్. చక్కటి మిరపకాయ చూడండి, ప్రతి ఒక్క బైట్లో నాకు కరివేపాకు అన్ని తగులుతూ ఉన్నాయి. అలాగే మన ఫ్రెష్గా చేసిన క్రంచీ అయిన రాయితాతో ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. మరి చూసారు కదా, మీరు ఎప్పుడన్నా ఒక్కరే ఉన్నారనుకోండి, సింపుల్గా ఈ రైస్ చేసుకుని హ్యాపీగా సర్వ్ చేయొచ్చు, లేదంటే డబ్బాలో కూడా ప్యాక్ చేసి ఇచ్చినా చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ తయారు చేయు విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా బటర్ మరియు నూనె వేసుకుని కొంచెం వేడెక్కిన తర్వాత అందులో కాజు పప్పు వేసుకుని కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో ఎక్కువగా జీలకర్ర మరియు సన్నగా తరిగిన కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఒక 2 నిమిషాల పాటు చక్కగా వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడకబెట్టిన రైస్ ని వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసి సాల్ట్ అడ్జస్ట్ చేసి వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి చూసారు కదా ఈ రోజు మన లంచ్ రెసిపీ. రేపు స్వీట్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి మన సూపర్ మామ్ షో. స్వీట్ కార్న్ తో ఈ రోజు మనం పుడింగ్ చేయబోతున్నాము. ఈ పుడింగ్ చాలా టేస్టీగా ఉంటుంది. యూజువల్ గా మనం రెగ్యులర్ గా చేసే పుడింగే, కాకపోతే ఇందులో మనం స్వీట్ కార్న్ వేసుకుంటాము. పుడింగ్ చేయటం కోసం ఫస్ట్ గా మనం ఏం చేద్దామంటే, నేను మిక్సీ జార్ లో ఫస్ట్ గా మన స్వీట్ కార్న్ ని మిక్సీ పడతాను. మరి ఇక్కడ ప్యూరీ అయిపోయింది. ఫస్ట్ గా మనం ఇందులో గుడ్డుని బీట్ చేద్దాము. ఇప్పుడు ఇందులో మనము కాస్త
స్వీట్నెస్కి కొంచెం తగినంత షుగర్ వేసుకోండి, మరీ ఎక్కువగా కాదు. బేక్ చేయటానికి మన అవన్ రెడీ అని అర్థం. డైరెక్ట్గా ఒక 20 to 25 మినిట్స్ వరకు ఆటోమేటిక్గా బేక్ అయిపోతుంది. మరి తినటానికి రెడీ. నాకు యూజువల్గా అయితే పుడింగ్ అయినా ఏదైనా కొంచెం వేడి వేడిగా తినటం ఇష్టం. సో కొంచెం కట్ చేసేసి చూడండి, సాఫ్ట్గా భలే ఉంది. స్వీట్ కార్న్ వాసన వచ్చేస్తుంది. బేక్ అయ్యేటప్పుడు కూడా మా స్టూడియో మొత్తం స్వీట్ కార్న్ ఫ్లేవరే. వేడి వేడిగా ఉంది.